హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే పొంగలైతే చేసుకుంటున్నామండి. దీనికోసం బియ్యము, పెసరపప్పు అయితే 2 తీసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా! ఇప్పుడైతే మనం అయితే ప్రాసెస్‌లోకి ఎళ్ళిపోదాము. ఇప్పుడైతే బియ్యము, పెసలు 2 తీసుకున్నాం కదా! అవి 2 కుక్కర్‌లో అయితే వేసుకుంటున్నాను. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాష్ చేసుకోవాలి ఒక 2 టైమ్స్. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో వాటర్ పట్టుకుంటున్నాను. ఇది వాష్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే వాటర్ పట్టుకుంటున్నానండి దీంట్లో. దాని తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కుక్కర్‌కైతే లిడ్ పెట్టుకుంటున్నానండి. లిడ్ అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు విజిల్ కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే స్టవ్ పైన పెడుతున్నాను. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చట్నీ కోసం పల్లీలైతే వేయించుకుంటున్నానండి. పల్లీలైతే ఇలా వేగిపోయాయి. పచ్చిమిర్చి వేయించేది వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. దీన్నైతే మిక్సీ వేసుకుంటున్నానిప్పుడు. పల్లీలు, ఎర్రగడ్డ. దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. దాని తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను చట్నీని. ఇలా అయితే ఉంది. మా ఆయన చాలా క్లోజ్‌గా తీసేసినాడు చట్నీనైతే. ఇప్పుడైతే బాగా మెదుగుతుంది. ఇప్పుడైతే మనం పోపు కూడా వేసుకుంటున్నామండి ఇక్కడ. చట్నీ కోసము. తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయి అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాము పోపుకి. ఇదంతా తీసేసి చట్నీ అయితే ఇలా చేసుకునున్నానండి. ఆ పోపు కూడా దీంట్లో వేసేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం పొంగల్లోకి తిరగబాతు పెట్టుకోవడానికి ఇవన్నీ తీసుకుంటున్నానండి. కరివేపాకు, అల్లము, ఎల్లిపాయలు అండ్ మిరియాలు తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని తిరగబాతు పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ పాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మిరియాలు వేసుకున్నాను. దాని తర్వాత అల్లం కూడా వేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. దీంట్లో ఇంకా జీడిపప్పు అవి కూడా వేసుకుంటే బావుంటుంది. కాకపోతే మా ఇంట్లో లేవు అందుకే వేసుకోలేదు. ఇక్కడైతే పొంగలైతే ఇలా అయిపోయిందండి కుక్కర్ మూత తీసిన తర్వాత. ఇప్పుడైతే మనం బాగా దాన్ని మిక్స్ చేసుకుంటున్నాము. మా అత్త అయితే ఇక్కడ మిక్స్ చేస్తుంది. పసుపు నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాము. ప్రాసెస్ అంతా ఒకరే చేయాలంటే మా ఇంట్లో కుదరదండి. పిల్లలున్నారు కాబట్టి. ఇప్పుడైతే ఈ తిరగబాతను కూడా దాంట్లో వేసుకొని మరీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. నాకైతే పొంగలంటే చాలా ఇష్టం. బ్రేక్‌ఫాస్ట్‌లో తినడానికి చాలా బావుంటుంది. ఎప్పుడూ దోసలు, ఇడ్లీలు, ఉప్మా ఇలాంటివే కాకుండా ఎప్పుడన్నా ఇలా పొంగల్ చేసుకుంటే చట్నీతో బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్‌నైతే ట్రై చేయండి. చట్నీ, పొంగల్ కాంబినేషన్ అయితే బావుంటుందండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.